నటుడు రాజేంద్ర ప్రసాద్ కూతురు గాయత్రి ఇవాళ చనిపోయిన విషయం తెలిసిందే. గతంలో ఆమె గురించి ఆయన మాట్లాడిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఓ సినిమా ఈవెంట్లో ఆయన మాట్లాడుతూ, నా 10వ ఏట మా అమ్మ చనిపోయింది. తల్లి లేని వారు తమ కూతురిలో తల్లిని చూసుకుంటారు. నా కూతురు లవ్ మ్యారేజ్ చేసుకుంది. అందుకే తనతో నేను మాట్లాడను. తనను ఇంటికి పిలిచి తల్లి తల్లి అనే ఈ పాటను వినిపించాను అని తెలిపారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కెరీర్ మొదలుపెట్టి ఆ తర్వాత హీరోగా మారి మెప్పించారు. ఎన్నో అద్భుతమైన సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు రాజేంద్ర ప్రసాద్. రాజేంద్ర ప్రసాద్ ముక్కుసూటి మనిషి. ఏదైనా మొహం మీదే చెప్పేయడం ఆయన నైజం. రాజేంద్ర ప్రసాద్ పర్సనల్ లైఫ్ గురించి ఎక్కువ మందికి తెలియదు. ఆయన కుటుంబం నుంచి ఎవ్వరూ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టలేదు. సీనియర్ హీరో, విలక్షణ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. రాజేంద్ర ప్రసాద్ కూతురు గాయత్రి గుండెపోటుతో కన్నుమూశారు. కార్డియాక్ అరెస్ట్ కావడంతో నిన్న హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మరణించారు. కన్న కూతురు మరణంతో రాజేంద్ర ప్రసాద్ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. నటుడిగా ఉన్నత స్థానానికి ఎదిగారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కెరీర్ మొదలుపెట్టి ఆ తర్వాత హీరోగా మారి మెప్పించారు. ఎన్నో అద్భుతమైన సినిమాలను తెలుగు ప్రేక్షకులకు